ముందుగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, బ్రహ్మాండమైన మార్క్స్ స్కోర్ చేసిన 10th స్టూడెంట్స్ అందరికీ కూడా, 10th క్లియర్ చేసిన పిల్లలు మీ అందరికీ కూడా మీ స్కూల్ కోసం మీలాగే ఇంకా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవటం కోసం ఏదైతే వసతులు అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందో, ఎంత చక్కటి భోజనం పెడుతుందో, కిట్స్ ఇస్తుందో, స్కూల్ ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఎక్విప్మెంట్స్ కానీ స్కూల్ని టెక్నికల్గా డెవలప్ చేయటం కానీ ఇవన్నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ లోకేష్ బాబు గారు ఏ రకంగా చేస్తున్నారో, ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఎలా పనిచేస్తుందో మీరందరూ కూడా మీ స్కూల్ కోసం, మీ నెక్స్ట్ జనరేషన్స్ కోసం మీరు ఊరు వెళ్ళినప్పుడు, మీ గ్రామాల్లో వెళ్ళినప్పుడు మీరు మీ గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు చెప్పాలి. ప్రైవేట్ స్కూళ్ళు వద్దు, ప్రభుత్వ స్కూల్లే మొద్దు. ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూల్లే మొద్దు. ఈ మాట ప్రైవేట్ స్కూల్లో వినగానే ఎమ్మెల్యే గారు మన స్కూల్కి వ్యతిరేకంగా ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటారు. అనుకున్నా కానీ పర్లేదు, ప్రభుత్వ స్కూల్లే ముద్దు. మళ్ళీ చెప్తున్నా, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూల్ పనిచేస్తుంది. మీ అందరే సాక్ష్యం. ఆ స్కూల్లో చదువుకొని టాప్ స్కోరర్స్గా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్లో ఉంటే మీరు ప్రభుత్వం అండగా, పెద్దన్న చంద్రబాబు అండగా ఉండి, సొంత అన్న లోకేష్ బాబు మీకు తోడుగా ఉండి టీచర్స్ ఫెసిలిటీ అంతా కూడా బ్రహ్మాండంగా ఫెసిలిటేట్ చేస్తే ఈరోజు మీరు టాప్ స్కోరర్స్గా ఉన్నారు. ఇది ఊర్లో మీరు చెప్పాలి, ఇది ఊర్లోకి మీరు తీసుకెళ్ళి చెప్పాలి. అప్పుడు స్కూల్ యొక్క రుణం మీరు తీర్చినట్టు. తల్లిదండ్రులు మీకు కూడా బాధ్యత ఉంది. ఊర్లో 10 మంది 100 మంది పిల్లలకు ఉద్యోగాలు, సొంత ఉద్యోగాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే ఊరు బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. అదే రకంగా కూటమి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, ఇంకా మాట్లాడితే పార్టీలకు అతీతంగా పామర నియోజకవర్గ ప్రజలందరికీ, తల్లిదండ్రులకి, మరి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న తల్లిదండ్రులకి విజ్ఞప్తి, మీ అందరి సేవకుడు ఈ కుమార్ రాజా విజ్ఞప్తి, ప్రైవేట్ స్కూల్లో చేర్పించే పిల్లలు తల్లిదండ్రులు ఒక్క సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో చేర్పించడానికి, రేపు జూన్ నెలలో చేర్పించడానికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మంచి అడుగు ముందడుగు వేశాం, బ్రహ్మాండంగా పిల్లలు చదువుతున్నారు. ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తా. ప్రైవేట్ స్కూల్లో ఉండే స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్, ఇంటర్ చదివిన పిల్లలు, ఇంటర్ చదివిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అత్యవసర మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు, బాగా చదివిన వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. కానీ ఇది నేను చెప్పేది ప్రైవేట్ స్కూల్స్లో. కానీ ప్రభుత్వ స్కూల్లో టీచర్స్గా ఈ స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? 10-20 పరీక్షలు రాయాలి, టాపర్గా ఉండాలి, 1,00,000 మందిలో ఒకటిగా సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయితేనే ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రభుత్వ టీచర్గా, డిఎస్సి ద్వారా టీచర్లుగా 16,000 మంది మొన్న వచ్చినట్టుగా, ఎంతమంది 6-7 లక్షల మంది రాస్తే 16,000 మంది సెలెక్ట్ అయ్యారు. చూసారా? ఆ 16,000 మందిలో గతంలో చంద్రబాబు గారి హయాంలో కానీ, గత ప్రభుత్వాల్లో 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఉన్న పాలనలో కానీ వీళ్ళంతా సెలెక్ట్ అయితే హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ టీచర్స్ ఉంటే అది ప్రభుత్వ స్కూల్, అది ప్రభుత్వ పాఠశాల. మీకు అర్థమైందా? అంత వ్యవస్థ ఉంది గవర్నమెంట్ స్కూల్లో. గతంలో ఎవరు దాన్ని వాళ్ళ పట్టించుకోవాలా, ఒత్తిడి లేదు, లేకపోతే సరైన పద్ధతులు లేవు, దాన్ని ఎవరు పట్టించుకోవాలా. ఈరోజు వచ్చిన ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. విద్యే ప్రాముఖ్యం, మరి ముఖ్యంగా ఆడబిడ్డకి ఆ విద్యే ఆధారం, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలదు. సమాజంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు అండా లేకపోయినా ఆ విద్య ఆ మహిళకి మహాశక్తిగా, మహారాణిగా ఆ మహిళలందరినీ నిలబెట్టేది ఆ విద్య. కాబట్టి ఆ విద్య ప్రమాణాలను పెంచుదాం. ఆ విద్యకు సంబంధించిన ఏ అవసరాలైనా ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో స్కూళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా మరమ్మతులు, స్కూల్కి సంబంధించిన మోడల్ స్కూల్ని కూడా తీర్చిదిద్దడం ఈ రకంగా జరుగుతుంది. సో నేను విజ్ఞప్తి చేసే తల్లిదండ్రులందరికీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను చూడండి, ఒక్కసారి మీ బిడ్డని అవకాశం ఇచ్చి చూడండి. బ్రహ్మాండంగా ఉత్తీర్ణులు అవుతారు. మీకు మాకు పేరు తెచ్చే విధంగా పిల్లలు ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.